ఈరోజు మనం విజయవాడలో జరిగే పుస్తకాల ప్రదర్శనకు వచ్చినాం. పుస్తకాల ప్రదర్శనకు విజయవాడలో 35వ విజయవాడ బుక్ ఫెస్టివల్, 35వ విజయవాడ పుస్తకాల ప్రదర్శన. బయట హెడ్డింగ్ వేసిండ్రు 35వ విజయవాడ పుస్తక మహోత్సవం, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, 2 నుంచి 9 గంటల వరకు. లోపలికి పోదాం. కనస 35 విజయవాడ బుక్ ఫెస్టివల్, ఇక్కడి నుంచి లోపలికి వచ్చింది. ఈరోజు పుస్తకాల ప్రదర్శనకు పిల్లలు మొత్తం వచ్చిండ్రు, స్కూల్ పిల్లలు మొత్తం. విజయవాడలో జరిగే బుక్ ఫెస్టివల్ పుస్తక ప్రదర్శనకు స్కూల్ పిల్లలు మొత్తం వచ్చిండ్రు పుస్తకాల ప్రదర్శనకు, విజయవాడలో జరిగే పుస్తకాల ప్రదర్శనకు. ఓకే, ఇక్కడ నుంచి మనము స్టార్ట్ చేద్దాం. స్టాల్ నెంబర్ 2. మనం ఇప్పుడు విశాలాంధ్ర గదికి వచ్చినాం. విశాలాంధ్ర ఇప్పుడు మనం వచ్చేసి పుస్తకాల ప్రదర్శనలో, విజయవాడలో జరిగే పుస్తకాల ప్రదర్శనలో ఏ బుక్ స్టాల్స్ ఉన్నాయి మొత్తం చూపిస్తాం. తొమ్మిది కాడికి వచ్చినాం మొత్తం. మొత్తం విజయవాడలో ఇందిరాగాంధీ అంటే భారతదేశానికి ఎమర్జెన్సీ విధించి ఎంతోమంది హిందువులను చంపిన ఇందిరాగాంధీ పేరు గల విజయవాడలో ఇందిరాగాంధీ పేరు గల గ్రౌండ్లో మనకు పుస్తకాల ప్రదర్శన జరుగుతుంది. పుస్తకాల ప్రదర్శనలో చాలా పుస్తకాల స్టాళ్ళు పెట్టారు. విజయవాడలో ఉన్న గ్రౌండ్లో నిదానంగా చూపిస్తా, చూడండి ప్రతి ఒక్కరు. పుస్తకాల ప్రదర్శన లోగిని బుక్స్ హౌస్ కాడికి వచ్చినాం. దేవుళ్ళు 16 స్టాలు, 17 అన్వెక్సిని పబ్లిక్ స్ప్రైల్, విజిఎస్ పబ్లిషర్స్, విజయ పబ్లిషర్స్ 20, విజిఎస్ లింక్స్. ఇక్కడి నుంచి చూపిస్తా, కానీ ఈరోజు చాలామంది లేరు పుస్తకాల ప్రదర్శనలో, విజయవాడలో జరిగే పుస్తక ప్రదర్శనలో. తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్, హైదరాబాద్.
ఈ పుస్తకాల ప్రదర్శనలో పుస్తకాల స్టాల్లో కమ్యూనిస్టులు, సెక్యులర్లు, తర్వాత ఎడారి మతస్థుల పుస్తకాల స్టాళ్ళు కూడా ఉన్నవి. ప్రతి ఒక్కరు చూడండి. ఎడారి 1 to మతస్థుల పుస్తక స్టాళ్ళు. ఇప్పుడు వెనక్కి చూపిస్తా. నేను వచ్చిన పుస్తక ప్రదర్శనలో మనకు ఎక్కువ రైటర్స్ స్టాల్. ఇక్కడనే మనకు మొన్న కమ్యూనిస్ట్ భావజాలం గల పుస్తకం దొరికింది. అంటే దేశ వ్యతిరేకులను తయారు చేసి పుస్తకాలు కూడా రాస్తారు కమ్యూనిస్ట్ బుక్ స్టాళ్ళల్లో. అంటే దేశభక్తులు అనేవాళ్ళు లేకుండా చేయడమే వాళ్ళ ఉద్దేశం. అది కమ్యూనిస్టులో పుస్తక స్టాల్ యొక్క ఉద్దేశం. చాలామంది పిల్లలే ఉన్నారు పుస్తక స్టాళ్ళల్లో. ఇప్పుడు వచ్చేసి మనం 57వ పుస్తక స్టాల్కి వచ్చేసాం. ఇక్కడ ఉషా పబ్లికేషన్స్, రోహిణి. మొన్న మనం ఇక్కడ కొన్నాం కదా అన్నమయ్య పుస్తకం, ఇక్కడనే రోహిణి పబ్లికేషన్స్ దగ్గరనే. ఎంఎస్కో బుక్ స్టాల్. ఇక్కడ కూడా చాలా పుస్తకాలు కొన్నాం మనం. దేశానికి సంబంధించి దేశభక్తిని పెంచే పుస్తకాలు, దేశ వ్యతిరేకం పెంచే పుస్తకాలు కాదు, దేశభక్తిని పెంచే పుస్తకాలు ఎంఎస్కో బుక్ స్టాల్లో కొన్నాం. ఎంఎస్కో బుక్ స్టాల్. ఇక్కడ వచ్చేసి మన యోగా నేర్పిస్తారు అవతార్ బాబాజీ పుస్తక స్టాల్. యోగా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా విజయవాడ. మొత్తం విజేత కాంపిటీషన్స్. ఇక్కడనే నేను ఒక 2014-15 మధ్యలో విజేత కాంపిటీషన్లో ఒక పుస్తకం కొని 10వ తరగతి ఫైనల్ పరీక్షలలో ప్రిపేర్ కానీకి విజేత కాంపిటీషన్లో గైడ్స్ తీసుకొని చదివి ప్రిపేర్ అయ్యి పాస్ అయ్యాము విజేత కాంపిటీషన్లో 2014 సంవత్సరంలో. ఇది డిపి, రకరకాల బుక్ స్టాళ్ళు ఉన్నాయి. కానీ కొంతమంది బుక్ స్టాల్ పేరుతో, పుస్తక ప్రదర్శన పేరుతో వ్యాపారాలు కూడా చేస్తుండ్రు. బ్యాగులు అమ్ముకోవడం, న్యూస్ పేపర్లు అమ్మడం, అలాంటి వ్యాపారం కూడా చేస్తుండ్రు. ఇవన్నీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వచ్చేసి మొత్తం స్టడీకి సంబంధించినవి. చిన్నపిల్లలు అంటే బ్రిటిష్ వాళ్ళు రాసిన పుస్తకాలు. ఆక్స్ఫర్డ్ అంటే బ్రిటిష్ భావజాలం, అంటే కమ్యూనిస్టు భావజాలం, క్రైస్తవ భావజాలం సంబంధించిన పుస్తకాలు ఇవన్నీ. ఆ ఎడ్యుకేషన్ సంబంధించినవి మన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇంగ్లీష్ బుక్లలో. చూపిస్తా ఇంకా చాలా చాలా ఉన్నది.
అసోసియేటెడ్ సర్వీస్, జీపీఎస్, అకౌంటింగ్. ఇలానే ఈ పుస్తక ప్రదర్శనలా పెట్టుకొని అకౌంట్స్ వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. అకౌంట్స్ ఉంటాయి కదా మామూలుగా, స్టాక్ మార్కెట్. ఒకసారి స్టాక్ మార్కెట్లో మునిగితే ఇంకా పైకి తేలడం అనేది ఉండదు, నష్టపోవడమే కానీ లాభం ఉండదు. అకౌంట్స్ గురించి ఇవి. ఇది కూడా దానికి సంబంధించింది. విశ్వనాథ పబ్లికేషన్స్ అంటే పెద్ద ఆయన విశ్వనాథ సత్యనారాయణ 1000 పడగలు రాసింది కదా. 1000 పడగల మామూలుగా వాళ్ళని అడుగుదాం విశ్వనాథ సత్యనారాయణ గురించి, ఆయన ఏమేమి పుస్తకాలు రాసిండ్రు దాని గురించి దగ్గరికి ఇప్పుడు అడుగుదాం. విశ్వనాథ సత్యనారాయణ 1000 పడగల పుస్తకం రాసింది ఈయనే కదా. 1000 పడగలు ఆయన్నే విశ్వనాథ సత్యనారాయణ. దాంట్లో మనకు ఏం ప్రత్యేకంగా ఉంటుంది 1000 పడగల పుస్తకంలో? సాంఘికం అంటే స్నేహితుల మధ్య ఉన్న స్నేహబంధం, సమాజానికి ఉపయోగపడే నవల, సమాజానికి ఉపయోగపడే నవల. పెద్ద ఆయన బాగానే 1000 పడగలనే పుస్తకము మంచి పేరు పొందింది కదా. ఎందువల్ల పేరు పొందిందో చెప్పగలరా? దాంట్లో ఏమి ఇన్స్పిరేషన్ తీసుకుండే విధానం? ప్రతి లైను ఇన్స్పిరేషన్, ప్రతి లైను గొప్పదనం, ప్రజలకు ఉపయోగపడే నవల. ఎలా ఉపయోగపడతాయి? ఎలా ఇన్స్పిరేషన్ రాసంతా నేను ఫోటో తీసి పెడతాను. అందులో ప్రజలకు ఉపయోగపడే ఆ బుక్ కనుక చదివితే కోర్టు కేసులు ఉండవు, పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళే పని ఉండదు. అంత సమాజాన్ని పద్ధతిగా కలిగిన పుస్తకం. అంటే ఎలా పద్ధతిగా మనకు ఏం నేర్పిస్తుంది సమాజానికి? భార్యాభర్తల బంధం ఒకటి చెప్పండి. భార్యాభర్తల బంధం, స్నేహితులు, సమాజానికి ప్రతి లైన్ ఉపయోగపడుతుంది. ప్రతి లైన్ మీరు ఒక లైన్ చెప్పండి మాకు. ఒక లైన్ చెప్పండి. ప్రతి లైన్ ఉపయోగపడేది. అంత గొప్పగా వారు 1000 పాత్రలు ఉంటాయి, చివరి మిగిలిన 2 పాత్రలు, 1000 పేజీలు. చాలా బాగుంది. మనం ఇదని చెప్పలేము. ఒక్క పదం చెప్పండి అంటే మేము ఇన్స్పిరేషన్ కావడానికి. అంటే ఒక పేజ్ చదవండి, ఒక పేజ్ చదువుకోండి. ఇప్పుడు వారు రాసిన పివి నరసింహారావు గారు శాస్త్రపండి అని హిందీలో తర్జుమా చేశారు. బాగుంటేనే కదా వారు తర్జుమా చేస్తారు. సమాజానికి ఖచ్చితంగా ఉపయోగపడదగ్గ నావలు. వారు కరణచంద్రులు. పెద్ద ఆయన కొద్దిగా విశ్వనాథ సత్యనారాయణ కనపస్తుంది. ఒక్క పదం చెప్పండి 1000 పడగలలో మంచి గుండెకి హత్తుకొని పోయే పదము. ఇంకేం కావాలి మీకు? మీ భార్య గొడవ లేదు, నాకు గొడవ లేదు, ఇంకేం? సమాజం, స్నేహ బంధాలు, నీతి ఉంటే ఇంకా మనకి కోర్టు వరకు పోను కదా. నేను తప్పు చేస్తే మీరు నా మీద కోర్టు వెళ్తారు, తప్పు చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇద్దరు స్నేహితులు ఒకటి తప్పులు చేయరు. అంతే కావాల్సింది అదే. ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి చదవదగ్గ వస్తుంది. ఇంకా అంతగానే అతను నేను చెప్పలేదు. చదవండి, చదివితే మీకు తెలిసిన వారి శైలి, వారు కారణ జన్మలు. ఓకే, నేను చెప్పే కానీ మీరు చదివితే మీకు తెలుసు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు పెద్ద ఆయన విశ్వనాథ సత్యనారాయణ పెద్ద ఆయన రాసిన పుస్తకాలలో ప్రస్తుతానికి మనకు కొత్తగా ఏమేమి వచ్చినాయి? ఇప్పుడు కొత్తగా ఏమీ లేవండి. కొత్తగా ఉంటాయండి అంటే ఆయన వెళ్ళిపోయే వారు 1960 వరకు రాస్తూనే ఉన్నారు. ప్రతి కథ, ప్రతి నవల పాతగా మనం రిప్రింట్ చేయడం. వారు సమాజానికి ఇచ్చింది మేము సేవ చేసుకున్నాం. ఇంకా వేరే బుక్ ఉండదు, ఉన్న వారి బుక్స్. మీకు తెలిసినంత వరకు కొన్ని పుస్తకాల పేర్లు చెప్పండి. విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన ఏకవీర, ఏమండి బాణామతి, రోజు 9, విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు, వీరవల్లుడు. వీరవల్లుడు ఏముంది తెలుసండి? వాళ్ళ అబ్బాయికి
వాళ్ళ దగ్గర పనిచేసే పాలేరు అంటారు పూర్వకాలం. ఇప్పుడు పాలేరు అంటే ఎవరికి తెలియదు. వాళ్ళ దగ్గర పనిచేసే పాలేరు పేరు పెట్టుకుంటారు ఈయన కొడుక్కి. అంటే ఆ కాలం నుంచి సమాజంలో కులాలు లేవు. మనం ఈ మధ్యన పెట్టుకున్నాం ఇది బ్యాక్వర్డ్ క్యాస్ట్ మాలా మాది ఇప్పుడు పెడుతున్నారు రిజర్వేషన్ అని. వాళ్ళ కొడుకుకి ఒక ఫార్వర్డ్ క్యాస్ట్ ఆయన వాళ్ళ కొడుకు ఆయన దగ్గర పనిచేసే వ్యక్తి పేరు పెట్టుకున్నారంటే ఆ పనిచేసే వ్యక్తి గొప్పవాడే, పెట్టుకున్నవాడు గొప్పవాడు. అలా ప్రతి కథలో నీకు వీరవల్లుడు వీరవల్లడు వీరవల్లుడు వీరవల్లడు ప్రతి నవల చెలియలు ఇది చెల్లెలి కట్ట చెలియలి కట్ట చిన్న కథలు. ఉభయ భారతి అనే దాంట్లో మనకు శంకరాచార్యుల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఉభయ భారతి ప్రతి దాంట్లో నీతే నేను నేర్చుకునేది. ఇందాక మీకు చెప్పాను తన పాలేరు పేరు కొడుకు పెట్టుకున్నా అంటే కుల మతం లేదు. అలా ఒక దాంట్లో ఉంటుంది. ఒక దాంట్లో ఉంటుంది ఒక సేనాని ఉంటాడు. ఆ సేనాని ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్ అతను. మన కులాలు ఎత్తకూడదు ఇప్పుడున్న సమాజంలో. ఆ క్యాస్ట్ అతను సేనాని, సర్వసేనాని రాజు తర్వాత ఆయన ఎంతో పోరాడు. అలా కులమతాలు లేవు. చక్కగా అందరూ బాగుండాలని గురువుగారు చక్కగా నెవలు తెలియపరిచారు. పెద్ద ఆయన రాసిన పుస్తకాలు చూపిస్తా మన ఛానల్లో. సంతోషం. 1000 పడగలు ఇదే 1000 పడగలు విశ్వనాథ సత్యనారాయణ పెద్ద ఆయన రాసిన పుస్తకము. ఇవి మన పెద్ద ఆయన రాసిన పుస్తకాలు చూడండి. భగవంతుని మీద పగ, తర్వాత దిండు క్రింది పోక చెక్క, ఆనామతి వీర. ఓకే, థ్యాంక్ యూ పెద్ద ఆయన. జై శ్రీరామ్. పోయేస్తాం. మామూలుగా న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా, వాటిల్లో పనిచేస్తుంటాం. పేరు వచ్చేసి రెడ్డి, ఎంవి రెడ్డి. ఛానల్ ఎస్విబి యూనివర్సిటీ, శివ విష్ణు బ్రహ్మ యూనివర్సిటీ న్యూస్ ఛానల్. బాగానే ఉంది. చాలా సంతోషం. మీ ఛానల్ డెవలప్ అవ్వాలి, చాలా మంది తెలియాలి. ఆ కాలం నుంచి కూడా కులమతాల్లో తేడా లేదు అని. ఇప్పుడు అందరూ చక్కగా ఉన్నారని పెద్ద ఆయన రాసిన పుస్తకాలు చాలా మంది ఇన్స్పిరేషన్ ఇచ్చి. మీ నెంబర్ ఇవ్వండి, మళ్ళీ ఒకసారి మాట్లాడతా. కొంచెం అర్జెంట్ ఉంది. మీ నెంబర్ ఇవ్వండి, చేస్తా సార్. శ్రీనివాసు బుక్ ఎగ్జిబిషన్ చేశాను. ఓకే పెద్ద ఆయన, వేస్తుంది. జై శ్రీరామ్ పెద్ద. సనాతన శాస్త్ర, హైదరాబాద్. ఇది దీప్తి పబ్లికేషన్స్. సమాంతర బుక్స్ పబ్లిషన్స్ 95. ఇవన్నీ విజయవాడలో జరిగే పుస్తక ప్రదర్శనలో బుక్ స్టాళ్ళు మొత్తమే. మన ఎన్టీఆర్ బుక్ స్టాల్ కాడికి వచ్చినాం. అడుగుదాం మన అన్ననే ఏమేమి పుస్తకాలు ఉన్నాయో. అన్నగారి పెద్ద ఆయన పుస్తకాలు. జై శ్రీరామ్ అన్న. ఇప్పుడు ఈ పుస్తకాల్లో మనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఉంటుందన్న? ఈ చిన్న పుస్తకాలు ఉన్నాయి కదా ఎన్టీఆర్ గారి, ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు సీఎం అయ్యారు, ఎప్పుడు మ్యారేజ్ అయింది, ఎప్పుడు ఆయన సబ్ రిజిస్టర్ గా చేశారు, ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు, అది ఏమేమి చేశారు, ఏసీ ఎప్పుడు ఫస్ట్ రిమెండరేషన్ ఎప్పుడు తీసుకున్నారు, అవి ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అన్న. మొత్తం ఆయన సినిమా గురించి, ఆయన రాజకీయం గురించి పెద్ద ఆయన. అది మనకి ఇప్పుడు ఈ పుస్తక ప్రదర్శనలో
పుస్తకాల రూపంలో మనకు లభిస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్. ఇది మన ఎన్టీఆర్ లైబ్రరీ విజయవాడ. మనకు దొరుకుతాయి పుస్తకాలన్నీ. ఓకే, థ్యాంక్ యూ. మన డిక్షనరీ ఆఫ్ ఓకే. నిన్న వచ్చినాం కదా ఈ బుక్ స్టాల్ కాడికి. ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఈ సాహితీ బుక్ హౌస్. సాహితీలు అంటే మేము 7th క్లాస్లో 8th క్లాస్లో ఉన్నప్పుడు సాహితీ యొక్క పుస్తక తీసుకున్నాము, అంటే గైడ్స్ చదివేటప్పుడు. కృష్ణవేణి, రంగనాయకమ్మ కమ్యూనిస్టులకు బాగా ఇన్స్పిరేషను. రామాయణం గురించి అసలు నిజ స్వరూపం మనకు బయట పెట్టింది. రామాయణంలో ఉండే రహస్యాలు. రంగనాయకమ్మ కమ్యూనిస్టుల యొక్క పాలిట దైవం రంగనాయకమ్మ. ఇది మా ముస్లిమ్స్ల గురించి బుక్ స్టాల్, హైదరాబాదు. ఇది వచ్చేసి మన యూపీఎస్సీ అంటే ఐఏఎస్ ఐపీఎస్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళకు ఈ బుక్ స్టాల్లో మనకు లభిస్తాయి పుస్తకాలు. ఇది వచ్చేసి ఇది మామూలుగా మన ఇంట్లో మన యొక్క ఆరోగ్యం సంబంధించి ఈ యొక్క ఎక్విప్మెంట్స్. అశోక బుక్ సెంటర్, అశోక్. మొత్తం చాలామంది పిల్లలు వచ్చారు బుక్ స్టాల్కు. మొత్తం వచ్చేసి మన ఎక్కువ మంది బుక్ స్టాల్లలో పిల్లలే ఉన్నారు. జైకో పబ్లిష్ హౌస్, హైదరాబాద్. ఇవన్నీ ఆన్లైన్ మార్కెటింగ్ గురించి కదన్నా ఈ పుస్తకాలన్నీ? ఆన్లైన్ మార్కెటింగ్ గురించి, స్టాక్ మార్కెటింగ్. అదే ఆన్లైన్ మార్కెటింగ్ వస్తున్నాయి కదా, అమెజాన్. తెలుగు స్టోరీ బుక్స్, బ్రెయిన్కు సంబంధించింది. యోగా గురించి కూడా ఉన్నాయి కదా ఇక్కడ. సద్గురు
లేవుగా ఓపెన్ చేస్తుంటారు ఇక్కడ ఓపెన్ లేదు అన్నాడు కదా. మన ఈ ఋషిపీఠం ప్రచురణలో మన పెద్ద ఆయన పుస్తక ఎక్కువ మంది పుస్తక స్టాళ్ళల్లో పిల్లలే ఉన్నారు. చాలా ఎక్కువ మంది స్కూల్ పిల్లలే. రివర్స్ ఇది గొల్లపూడి బుక్ స్టాల్. పిల్లలు ఇప్పుడు చాలామంది వచ్చారు. లోపల ఎక్కువ మంది ఉన్నారు ప్రతి బుక్ స్టాల్లో. క్వాలిటీ పబ్లిషర్స్ అంట. ఒక ముస్లిమ్స్ ఒక కమ్యూనిస్ట్ మనిషి కూకొని సేల్స్ చేస్తున్నారు బుక్ను. ఒక బుక్ స్టాల్ మూసేసిండ్రు. సిరి క్రిస్టల్స్. నిన్న ఎక్కువ మంది లేరు కానీ ఈరోజు చాలామంది వచ్చేసిండ్రు పిల్లలు. జేపీ పబ్లికేషన్స్, ముద్రా బుక్స్. ఈ విధంగా మన విజయవాడలో జరిగే పుస్తక ప్రదర్శనలో 159వ 160వ పుస్తక ప్రదర్శన యొక్క స్టాల్ కాడికి వచ్చేసినాం. పుస్తక స్టాల్ కాడికి నవచేతన పబ్లింగ్ హౌస్. మ్యాక్సిమం అన్ని బుక్ స్టాల్ చూపించడానికే ప్రయత్నం చేస్తాం. మొత్తం ఈ బుక్ స్టాల్ వచ్చేసి ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 2, గ్రూప్ ఏ, గ్రూప్ బి వాటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు వచ్చేసి రామకృష్ణ మఠం, స్వామి వివేకానంద సంబంధించి. గైడ్ మెసేజ్ సొసైటీ అంటే ఇది పుస్తకం వచ్చేసి క్రిస్టియన్ సంబంధించిన గైడ్ మెసేజ్ సొసైటీ. అంటే గొర్రెలను ఎలా చేయాలి మనుషులను. శ్రీకృష్ణ చరిత్ర. ఈ కృష్ణుని గురించి మొత్తం ఇవి అడుగుదామన్నాను ఏమేమి ఉన్నాయో అన్న దగ్గర. మళ్ళీ అడుగుదాం మొత్తం అయిపోయిన తర్వాత. Thank you.
30 నిమిషాలు వచ్చేసింది వీడియో. ఇప్పటికి 186 స్టాల్ దగ్గరికి వచ్చినాం. వీటిలలో మనము ఇప్పుడు చూసిన పుస్తక స్టాళ్ళల్లో సగానికి సగము కమ్యూనిస్టులు, సెక్యులర్లు వాళ్ళ యొక్క పుస్తక స్టాల్లే. కానీ ఒక 4 పుస్తక స్టాళ్ళు వచ్చేసి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను, దేశభక్తిని నేర్పించే స్టాళ్ళు ఉన్నవి. అది హరే కృష్ణ టెంపుల్ సంబంధించింది. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ యొక్క వాళ్ళకి సంబంధించింది. హరే కృష్ణ గోకుల చిత్రం యొక్క బుక్ స్టాల్. ఇక్కడ ఎక్కువ భగవద్గీతలు అమ్ముతారు. భగవద్గీత, రామాయణం, భాగవతం ఎక్కువ సేల్ చేస్తారు ఇక్కడ. నవరత్న బుక్ హౌస్, స్వాతి బుక్స్, ఇది జై భీమ్. కానీ జై భీమ్ బుక్ స్టాల్లో మనకు వచ్చేసి రాజ్యాంగము, కానీ జై భీమ్లో వచ్చేసి అంబేద్కర్ వచ్చేసి బౌద్ధ మతానికి సంబంధించిన వ్యక్తి. కానీ ఈ స్టాల్లో ఎక్కువ కమ్యూనిస్టులు ఉంటారు. కమ్యూనిస్టులు ఎక్కువ పనిచేస్తుంటారు. వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి. అంబేద్కర్ వచ్చేసి మనకు దేశభక్తి, జాతీయ భక్తి చూపించిండు. ఇప్పటికీ మనం మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. కంప్లీట్ చేసుకోలే, ఇంకా ఉన్నది. ఇది శ్రావ్య ఎడ్యుకేషనల్ ఎయిడ్స్ హైదరాబాద్ ఐడియాస్ బుక్స్ వచ్చేసి ఎక్కువ ఈ బుక్ స్టాల్లో కథల పుస్తకాలు అమ్ముతారు. హుసేన్ పబ్లికేషన్స్ అంటే ఎక్కువ ఇస్లామిక్ సంబంధించిన పుస్తకాలు ఎక్కువ ఈ బుక్ స్టాల్లో దొరుకుతాయి. హుసేన్ పబ్లికేషన్స్లో మనకు ఆ పేరు వాడకంలో తెలుస్తుంది. అంటే ఇక హుసేన్ అనే బుక్ స్టాల్లో దేశాన్ని ఎలా ఆక్రమించాలి, ఎలా కబ్జా చేయాలి, అడ్డమొచ్చిన వాళ్ళని ఎలా సంహరించాలి అనే దాని గురించి హుసేన్ అనే పబ్లికేషన్స్లో మనకు ఆ పుస్తకాలు నేర్పిస్తుంది. ఇది వచ్చేసి పంచవటి స్పిరిచువల్ ఫౌండేషన్. ఇక్కడ వచ్చేసి మన శివునికి సంబంధించి శివ విష్ణు గురించి ఇక్కడ ఎక్కువ పుస్తకాలు దొరుకుతాయి మనకు పంచవటిలో. సైన్స్ అండ్ వేదిక్ పబ్లికేషన్స్, సైన్స్ గురించి ఎక్కువ మనకు భగవద్గీత గురించే ఉన్నవి. అంటే పాశ్చాత్యులు అంటే శాస్త్రవేత్తలు ఉంటారు కదా మనకు, వేరే దేశాలు అంటే అమెరికా, ఇంగ్లాండ్, జపాన్, జర్మనీ ఆ దేశ వాళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యి రాసిన పుస్తకాలు మనకు ఇక్కడ చెప్తాయి. సైన్స్ ఇన్ వేదిస్ పబ్లికేషన్ హైదరాబాద్. మైత్రి బుక్స్ హౌస్, ఇవి కూడా అంతే, సేమ్ టు సేమ్. అంటే దేశభక్తికి సంబంధించి ఉంటుంది, కొన్ని కమ్యూనిస్టు భావజాలానికి సంబంధించినవి ఉంటుంది, కొన్ని వచ్చేసి మనకు దేశంలో మన దేశ స్వతంత్ర పోరాట యోధుల గురించి ఉంటాయి. ఓకే.
ఇంకా బుక్స్ ఉన్నవి చూపిస్తా మీకు. ఇక్కడికి వచ్చేసి మనం 221 కాడ స్టాప్. ఇందాక మనం చూపించాం కదా 231 కానించి ఈ సెంటర్లో ఉన్నవి పుస్తకాలు వచ్చేసి జీకే పబ్లికేషన్స్. అంటే జీకే అంటే మనకు బల్బ్ అనేది ఉంటుంది కదా, ఎగ్జాంపుల్ జీకే అంటే గుద్ద బల్బ్ అనేది ఉంటుంది కదా, అది మనకు ఎలా పెంచుకోవాలనే దాని గురించి మొత్తం ఇదే. అంటే తల్లిదండ్రులను అనాథాశ్రమంలో ఎలా వదిలేయాలి అనేది ఈ పుస్తకాలు అనేది నేర్పిస్తాయి జీకే బుక్కులు. జీకే అంటే మన దాంట్లో గుద్ద బలుపు అది పెంచుకోవడానికి, అంటే బలుపు పెరిగితే తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అనేది మనకు ఎవరు విలువ ఇవ్వం. అది విషయం. ఇవన్నీ ఇంగ్లీష్ పుస్తకాలు. ఇంగ్లీష్ అంటే ఎర్నింగే కానీ బర్నింగ్ ఏముండదు. ఎర్నింగ్ చేసుకోవడమే, సంపాదించడము, ఆక్రమించడమే మనం ఈ పుస్తకాల నుంచి నేర్చుకునేది. భక్తి అనేది ఏముండదు. ఇవన్నీ ఎక్కువ మన ఇంగ్లీష్ పుస్తకాలలో ఎక్కువ మంది వచ్చేసి 70, 80, 90% వచ్చేసి కమ్యూనిస్టులే ఉంటారు. అంటే దేశభక్తి లేని వాళ్ళు ఉంటారు. దేశభక్తి ఉన్న వాళ్ళు తక్కువ. అంటే ఎక్కువ మంది స్వతంత్ర పోరాట యోధులను పిరికొల్ల లెక్క తయారు చేస్తాయి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతుంది కదా, ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో ఎక్కువ మంది హిందువులను చంపుతున్నారు. కానీ ఈ పుస్తకాలలో వ్యాసాలు వచ్చేసి ఇంగ్లీష్ పుస్తకాలలో కమ్యూనిస్టులు రాసిన వ్యాసాలలో వాళ్ళ గురించి పట్టించుకోరు. కానీ వీళ్ళకి ఏమన్నా జరిగితే మొత్తము వచ్చేసి దేశాన్ని రక్షించేటోళ్ళనే వ్యతిరేకంగా రాసి మన యొక్క భావజాలంలో ఎక్కిస్తుండ్రు. అంటే ఇంగ్లీష్ రూపంలో. ఇది మనం ఇప్పుడు ఉండే పుస్తకాలు, ఇంగ్లీష్ పుస్తకాలు మొత్తం. అర్థమైంది కదా అందరికీ. ఇప్పుడు మీకు పుస్తక ప్రదర్శన గురించి, పుస్తక ప్రదర్శనలో ఎన్ని స్టాళ్ళు ఉన్నాయో మొత్తం చూపించా. అదే విషయము. ప్రతి ఒక్కరూ పుస్తకాలు కొనుక్కునే ముందు పుస్తక ప్రదర్శనకు వచ్చి పుస్తకాలు చూసి తీసుకోండి. కమ్యూనిస్టులు, సెక్యులర్లు వాళ్ళు రాసినవి తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళు దేశ వ్యతిరేకులు, వాళ్ళు హిందువులకే వ్యతిరేకులు. హిందువులను చంపినా ఏమన్నా అయినా కానీ హిందువుల గురించి పట్టించుకోరు. అది విషయం. ఇవి మన విజయవాడలో ఉండే బుక్ స్టాల్స్ మొత్తం. మొత్తం పిల్లలే ఉన్నారు ఈరోజు బుక్ స్టాల్స్లో మ్యాక్సిమం. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరు దేశభక్తులు మాత్రమే, కమ్యూనిస్టులు, సెక్యులర్లు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా మనకి ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళ దేశభక్తి అనేది ఉండదు, దేశ వ్యతిరేకులు కదా వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా ఇబ్బంది లేదు. వాళ్ళ భావజాలం మొత్తము దేశం మీద ఏముండదు, భక్తి అనేది ఉండదు. అందరికీ జై శ్రీరామ్. ఉంటాం.